ఎఫెసీ క్రైస్తవులకు ఆత్మీయ పోరాటం గురించి పౌలు నేర్పిస్తున్నప్పుడు దేవుడిచ్చు సర్వాంగ కవచం గురించి దాంట్లో ఉన్నటువంటి ప్రతి భాగము గురించి నేర్పిస్తున్నాడు. అండ్ వారికి చెప్పాడు, మన యుద్ధము రక్తమాంసములతో కాదు, ప్రధానులతో, అధికారులతో, ప్రస్తుత అంధకార సంబంధులకు, లోకనాథులతో, ఆకాశ మండలం అందున్న దురాత్మల సమూహములతో. సో మన యుద్ధము చాలా విశిష్టమైనటువంటి యుద్ధము. మన యుద్ధము ఆషామాషి యుద్ధము కాదు. సో మన యుద్ధానికి మనము సరైనటువంటి సిద్ధపాటును కలిగి ఉండాలి. అండ్ దేవుడు దాన్ని మన కొరకు ఏర్పాటు చేశాడు. సర్వాంగ కవచం అనేది దేవుడు మనకు అనుగ్రహించాడు. సో వారితో ఏమంటున్నాడు? ఇంగ్లీష్ బైబిల్లో టేక్ అని ఉంటుంది, తెలుగు బైబిల్లో ధరించుకొనుడి అని ఉంది. సో టేక్ అనేటువంటి గ్రీకు పదానికి అర్థం ఏంటంటే యాక్సెప్ట్, అంగీకరించుము, రిసీవ్ దాన్ని పొందుకొనుము, టేక్ అంటే దాన్ని పట్టుకొనుము లేకపోతే దాన్ని చేపట్టుము. దేవుడి వాక్యము అనేటువంటి ఆత్మ ఖడ్గమును దేవుడు మనకు అనుగ్రహించాడు కనుక మనం దాన్ని పొందుకుంటున్నాం. ఇప్పుడు ఇక్కడ దేవుడి వాక్యము మనకు ఎందుకు ఇవ్వబడుతుంది? మన పాప క్షమాపణ, మన ఆత్మరక్షణ కొరకు కాదు. ఇక్కడ దేవుడి వాక్యము ఎవరికి ఇవ్వబడుతుందంటే ఆల్రెడీ పాప క్షమాపణ పొంది ఆత్మ రక్షించబడి దేవుని యందు విశ్వాసులుగా, ఆయన సంఘముగా ఉన్నటువంటి వారికి. సో ఈ వాక్యమును మనం ఎందుకు చేపట్టాలి అంటే మన జీవితంలో మనకు ఎదురయ్యేటువంటి పోరాటాల్లో సరిగ్గా జ్ఞానముతో జయము సాధించినట్లు పోరాడుటకు దాన్ని మనము చేపట్టాలి. ప్రతి క్రైస్తవుడు ఒక సైనికురాలు కనుక వారు దీన్ని గ్రహించి ఈ యొక్క ఆయుధమును ఎదురుదాడి కొరకు చేపట్టాలి. సో దేవుడి వాక్యం గురించి 2 టెస్టమెంట్స్లో 2 నిబంధనల్లో కూడా మనం నేర్చుకునేటువంటి విషయాలేంటి? వాక్యము మనల్ని పాపం విషయంలో దోషారోపణకు గురి చేస్తుంది. అంటే ఇట్ కన్విక్ట్స్ ఆఫ్ సిన్. మనము పాపం చేశాం, తప్పు చేశాం అనేటువంటి విషయంలో నేరారోపణ చేస్తుంది. రెండవది ఇట్ కన్వర్ట్స్ అ సోల్, ఒక ఆత్మను రక్షిస్తుంది. మూడవది ఇట్ క్లెన్సెస్ అస్ ఫ్రమ్ సిన్, పాపము నుండి మనల్ని శుద్ధులుగా చేస్తుంది. నాలుగవది ఇట్ కంఫర్ట్స్ అస్ ఇన్ అవర్ సారో, మన దుఃఖాల్లో, ఆయాసాల్లో ఆదరిస్తుంది. అండ్ మోర్ ఇంపార్టెంట్లీ ఇట్ హెల్ప్స్ us to conquer the enemy. మన శత్రువును, సాతానును జయించుటకు మనకు శక్తిని అనుగ్రహిస్తోంది. సో నేను సాతాను మీద జయము సాధించాలంటే అది నా తెలివితేటలతో, లేకపోతే నాకున్నటువంటి లోక జ్ఞానంతో, లేకున్నా నా కుటుంబము, నా మంది మార్బలముతో కానే కాదు, దేవుడిచ్చేటువంటి ఆత్మ ఖడ్గము అనేటువంటి దాని ద్వారానే సాధ్యం.